హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్స్ అనేది రాబోతున్నాయండి. మరి మంజూరు చేస్తున్నారు. ఎంతమందికి మంజూరు చేస్తున్నారు? L1, L2, L3 లిస్టులో మరి ఏ అర్హతలు ఉండాలి తెలుసుకునే ముందు లైక్ అలాగే GHMC సర్వే కూడా చేస్తున్నారండి. ఈ సర్వే అంటే ఏంది తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్తో నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. GHMC అనేది సర్వే అనేది చేస్తున్నారండి. ఇంతకుముందు గవర్నమెంట్ మనకి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్స్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ఆ ఇల్లుని అమ్ముకోవడం కానీ, అందులో కిరాయికి ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే క్యాన్సిల్ చేస్తున్నారండి. చేసేసి ఇప్పుడు L2 లిస్టులో ఎవరికైతే ఇల్లు లేకుండా, స్థలం లేకుండా ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క అవి వాళ్ళకి క్యాన్సిల్ చేసి వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. వెంటనే మీరు ఇంట్లోకి వెళ్ళి మీరు ఉండాలనేసి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. అలా లేకపోతే మాత్రం మేము వీళ్ళకు L2 లిస్ట్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అనేసి కూడా తెలియజేయడం జరుగుతుందండి. అలాగే L1 లిస్ట్ 1 వారికి కూడా 1,00,000 పైనే మంజూరు చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.